అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయన ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రతిపక్ష కాంగ్రెస్ పై ఒంటికాలిపై అంతెత్తున ఎగిరి గంతేసిన మంత్రి. అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టిన ఘనాపాటి అని కూడా చెప్పాలి. కానీ అలాంటి ఆయన అపోజిషన్లోకి వచ్చినప్పటి నుండి కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాంగ్రెస్లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా హస్తం పెద్దలతో భేటీలు, దగ్గరయ్యేలా డైలాగులు కూడా పేల్చారు. ఇంట్లో శుభకార్యాలకు సైతం ప్రభుత్వ పెద్దలను ఇన్వైట్ చేసి పెద్దపీటే వేశారు. కారణాలు ఏమైనప్పటికీ హస్తంగూటికి చేరేందుకు ఆయనకు లైన్ క్లియర్ కాలేదు పాపం. దాంతో చేసేది లేక కారులోనే కంటిన్యూ అవుతున్న ఆయన చూపు ఇప్పుడు కమలం వైపు మళ్ళిందన్న టాక్ నడుస్తోంది. బిజినెస్ మ్యాన్ నుండి పొలిటీషియన్ అవతారం ఎత్తిన ఆయన దారిటు. ఆయన కాషాయ కండువా కప్పుకోవటం ఖాయమా? కారులోనే సర్దుకుపోతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పరుష పదుజాలంతో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దాంతో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, వ్యాపారాలపై రేవంత్ సర్కార్ కొడ జుళిపించగా దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరైపోయారు. ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గంటల తరబడి పడిగాపులు కాచారు. బేషరతుగా కాంగ్రెస్లో చేరుతా, నన్ను వదిలేయండి అంటూ శరణ కోరారు. అయినప్పటికీ రేవంత్ శాంతించలేదు. సరికదా, పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేశారు. దీంతో చేసేది లేక కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడటానికి తొలుత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నించగా మల్లారెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం సైతం సానుకూలంగా స్పందించకపోవడంతో చివరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారు. అక్కడ కూడా స్పందన లేకపోవడంతో కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఆయన తన కుటుంబాన్ని బీజేపీలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు మరోసారి బీజేపీ వైపు మళ్లినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ పెద్దలకు టచ్లోకి వెళ్లినట్లుగా సమాచారం. ముఖ్యంగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. గతంలోనే ఆమె మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉందని చెప్పారు. అయితే మల్కాజ్గిరిలో మల్లారెడ్డి ఫ్యామిలీదే ఆధిపత్యం. అక్కడ గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో మల్లారెడ్డి ఫ్యామిలీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవాను తట్టుకుని మేడ్చల్లో మల్లారెడ్డి, మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. వచ్చే ఎన్నికలలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో బీజేపీలో చేరి మల్కాజ్గిరి ఎంపీ సీటును దక్కించుకునే ఆలోచనలో డాక్టర్ ప్రీతిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో సైతం కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్కు అస్సలు పడటం లేదు. ఇద్దరి మధ్య పంచాయతీ ఇప్పుడు హైకమాండ్ వద్దకు చేరుకోగా అటు బండి సంజయ్ కూడా ప్రీతిరెడ్డి ద్వారా ఈటెల రాజేందర్కు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందర్భంగా పాత బస్తీలోని బోనాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానిస్తూ బీజేపీ లీడర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే కొన్ని ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. బండి సంజయ్కు వెల్కమ్ చెబుతూ డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. బోనాల సందర్భంగా బండి సంజయ్కు డాక్టర్ ప్రీతిరెడ్డి గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి అనుమతి లేకుండా డాక్టర్ ప్రీతిరెడ్డి బండి సంజయ్కు టచ్లోకి వెళ్లారని, ఆయన అనుమతితోనే బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేపీలో చేరే ఉద్దేశంతోనే మల్లారెడ్డి ఫ్యామిలీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుందని అంటున్నారు. టైం చూసి మల్లారెడ్డి బీఆర్ఎస్ను వదిలి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కొడుకు భద్రారెడ్డి లేదంటే కోడలు ప్రీతిరెడ్డిని పోటీ చేయించే యోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీలోకి వెళ్తే తన విద్యా సంస్థలకు, బిజినెస్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. కారులోనే ఉంటారా, కమలంగుటికి వెళ్తారా అనేది మల్లారెడ్డి చెప్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. కారు గుర్తుపై మేడ్చల్, మల్కాజ్గిరి నుండి గెలిచిన మామ అల్లుళ్ళు వచ్చే ఎన్నికల దాకా ఒకవేళ బీఆర్ఎస్లోనే కొనసాగినా కోడలను మాత్రం కమలదళంలో చేర్చడం ఖాయమన్న టాక్ నడుస్తోంది.